సాధనకు స్వాగతం. నూతన సంవత్సరంలో ప్రవేశించాము. 2026. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనం సంక్రాంతి పండగ కూడా జరుపుకున్నాం. ఈ రోజున కనుమ, మహాకనుమగా జరుపుకుంటున్నాం మనం. సంక్రాంతి అనగా మకర సంక్రమణం. మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ రోజు నుంచి కూడా, అంటే చాంద్రమానం ప్రకారం వెలుగు పెరుగుతూ ఉంటుందని చెప్తారు. కానీ నిజానికి డిసెంబర్ 21, 22 తారీఖుల్లోనే సూర్యుడు మకర రాశి ప్రవేశం చేయటం వల్ల, ఆ సూర్యుడు మకర రాశి ప్రవేశం జరపటం వల్ల కలిగేటటువంటి వెలుగు దేవతలకి సూర్యోదయంగాను, లేదంటే దేవతలకి తెల్లవారుజాముగాను, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు మనకి. దాని కారణంగానే మనకు అక్కడి నుంచి కూడా దేవతారాధనలు అన్నీ కూడా పెరుగుతూ వస్తాయి. ఇప్పుడు మనం మకర సంక్రాంతి పండుగ జరుపుకున్నాం ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహాలతో. ఆంధ్రాలో చాలా పెద్ద ఎత్తున కోడి పందాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఎంతో మంది తమ తమ స్వస్థలాలకు వస్తూ కోడి పందాలు అటెండ్ అవ్వాలని, ఇలా రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది అని మనకి వార్తల్లో వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే అదొక సరదా సంబరం, ఇదొక పెద్ద పండగ. అలా మనం పండగలు ఎన్నో పండగలు జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ సరదాలకి కొంతమంది బలైపోతూ ఉన్నారు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఏదో సాధించాలనో, ఏదో సంపాదించాలనో, అది కూడా ఇలాంటి ఒకటి జూతభరితమైనటువంటి కోడి పందాలలో ఎంతో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పోగొట్టుకోవటం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. అలా పెద్దల జీవితాలు తమ జీవితాలని ఈ విధమైనటువంటి పందాలలోనో, లేదంటే ఈ విధమైనటువంటి పోటీతత్వంతోటో జీవితాలను నాశనం చేసుకోవటం వల్ల పిల్లలకు వాళ్ళు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, పిల్లలు పెద్దలను అనుసరిస్తారని చెప్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత జీవితంలో పోటీ మనస్తత్వం అనేటటువంటిది పిల్లల్లో ఏర్పడటానికి ప్రధానంగా పెద్దవాళ్లే కారణం అవుతున్నారు. మామూలుగా తల్లిదండ్రులు పిల్లల్ని, నువ్వు వాడికంటే బాగా చదువుకోవాలి, వాడికంటే బాగా మార్కులు రావాలి, నువ్వు వాడికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉండాలి, లేదంటే వాడికంటే పెద్దగా, ఎంతసేపు పిల్లల్లో పోటీ మనస్తత్వాన్ని ఏర్పరచడం వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. అది పెద్దలు గమనించటం లేదు. దానివల్ల ఈ రోజున వాళ్ళు ఏదో పెద్దవాళ్ళకి భయపడో, పెద్దవాళ్ళు చెప్పడం వల్లనో వాళ్ళ జీవితాల్లో ఏదో ఎందుకులే మా నాన్న తిడతాడు, మా అమ్మ తిడుతుంది, స్కూల్లో టీచర్ తిడతాడు అనే రకరకాలైనటువంటి భావాలతోటి వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ అవి వాళ్ళ మనస్సు మీద ఏ విధమైనటువంటి పోటీ పడుతుంది, ఏ విధమైనటువంటి వాళ్ళ మనసుల్లో ఆ విధమైనటువంటి ఇది వాళ్ళకి ఏర్పడుతుంది అన్నది మనం అర్థం చేసుకుంటే మనకి చాలా బాధ ఇస్తుంది పిల్లల్లో ఒకసారి కనుక ఆలోచిస్తే. ఇది ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వాటిల్లో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం, దాన్ని ఎలా మనం సరిచేయాలి, మనం ఆలోచిస్తే పెద్దవాళ్ళకే వదిలేయాలి. అది మనం పెద్దవాళ్ళు సరి చేసుకోవాలి. అంటే ఒక రకంగా ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, సాధన అనేటటువంటిది ఎవరికి అవసరం? పిల్లవాళ్ళకా, పెద్దలకా? పెద్దలకే అవసరం. ఎందుకంటే పెద్దలు ఆల్రెడీ దే లాస్ట్ దేర్ బ్యాలెన్స్. జీవితంలో బ్యాలెన్స్ అనేటటువంటిది కోల్పోయి కాంపిటీషను ఈ విధమైనటువంటి దాంట్లో పడిపోయారు కదా వాళ్ళు. మా గురుగారు చెప్పారు ఒకసారి, గురుగారు మేము కూడా ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నామండి అంటే, ఆయన నవ్వి ఒక మాట అన్నారు, కంపారిజను, కాంపిటీషను, కన్ఫ్యూజను, కరప్షను దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు వస్తే అక్కడ మిమ్మల్ని చిన్నపిల్లలు కూడా మిమ్మల్ని మోసం చేసేస్తారు. ఎందుకు, హాయిగా ఉన్నారు ఇక్కడ, ప్రశాంతంగా మీరు ప్రార్థన చేసుకోండి, ప్రశాంతంగా మాస్టర్ గారు ప్రేయర్ చేసుకోండి, పూజ, చక్కగా మీ జీవితాన్ని మీ పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడే ఉండండి అని మాకు ఒక సలహా ఇచ్చారు. ఒకసారి ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతోంది పిల్లల్లో? నా మిత్రుడు ఇవాళ మేము ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ నాకేం చెప్పాడంటే, బాగుంది నీ సాధన, అది వింటున్నాను నేను, కానీ పిల్లలకి మనం ఏం చేయాలి, ఎలా నేర్పాలి, దీని ద్వారా పిల్లలకి మనం ఎటువంటి సందేశాన్ని ఇవ్వగలం, పిల్లల్లో వాళ్ళ జీవితంలో కావాల్సినటువంటి వాటికి మనం వాళ్ళని ఎలా గైడ్ చేయగలం అనేటటువంటిది, దాన్ని మనం ఈ సాధనలో ఎలా ముందుకు తీసుకెళ్లగలం అనేటటువంటి ఒక ప్రశ్న వేశాడు.
అది నేను ఎక్స్పెక్ట్ చేయలా. కానీ ఆలోచిస్తే నాకు అనిపించింది, అసలు ఈ సాధన అనేటటువంటిది కానీ, ఒక బ్యాలెన్స్డ్ మైండ్ అనేటటువంటిది కానీ పిల్లల కంటే పెద్దలకే ఎక్కువ అవసరం అనేటటువంటి ఒక భావన నాకు కలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలని స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి, లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి, లేదా పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా తల్లిదండ్రులు ఇతరుల యొక్క కుటుంబాలను చూస్తూనో, లేదంటే వాళ్ళ పిల్లల్ని చూస్తూనో వాళ్ళకంటే గొప్పగా బతకాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి పోటీ మనస్తత్వంలోకి వెళ్ళిపోయి, తద్వారా ముందు వీళ్ళు తల్లిదండ్రులు బ్యాలెన్స్ కోల్పోవటం వల్ల ఇదే రకమైనటువంటి మనస్తత్వాన్ని తర్వాత వచ్చినటువంటి తరం మీద, పిల్లల మీద రుద్దుతూ పిల్లల్ని కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి నెట్టేస్తున్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఈ బ్యాలెన్స్ అనేటటువంటిది మొట్టమొదటిగా తల్లిదండ్రులకు గనక అబ్బినట్లయితే, తల్లిదండ్రులు ఆ విధంగా బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకున్నట్లయితే, వారి వారి జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లో, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సాధన అంటే ఏదో పెద్ద పెద్ద విషయాల్లో భయంకరమైనటువంటి మాలలు తిప్పేసి, లేదంటే యజ్ఞాలు చేసేసి, హోమాలు చేసేసి, పూజలు చేసేసి, దేవాలయాలు సందర్శించేసి, ఎక్కడెక్కడికో వెళ్ళేసి, ఎందరో గురువుల్ని సందర్శించేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసేసుకొని మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోతామని అనుకోకండి. చిన్న చిన్న విషయాల్లో సాధన మొదలవ్వాలి. సాధన ఎప్పుడు బుడిబిడి అడుగులతోటే మొదలవ్వాలి. ఒక చిన్న పిల్లవాడు ఎలా అడుగులు నేర్చుకుంటాడో ఆ విధంగా సాధన సాగాలి. అప్పుడు అలా సాధన సాగినప్పుడే మన సాధన ముందుకు సాగుతుంది. లేకపోతే ఈ విధమైనటువంటి దాంట్లోకి మనం పడిపోతాం. అలా పడకుండా ఉండాలంటే అన్నింటినీ మనం మన కాన్షియస్ మైండ్ లివింగ్ అనేటటువంటిది చాలా అవసరం. అంటే గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్స్ అనేటటువంటిది ఎలా వస్తుంది? బ్యాలెన్స్ ఎప్పుడైతే నువ్వు అవుట్ ఆఫ్ కాంపిటీషన్, ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ కంపారిజన్, ఈ రెండు చాలా డెడ్లీ అండి. అది గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ ఉండాలి, నేను ఉండకూడదని చెప్పట్లేదు. దట్ షుడ్ బి హెల్దీ. ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ మనస్తత్వం ఉండాలి. అంతేకాని నేనే ఫస్ట్ రావాలి, నా పిల్లలే ఫస్ట్ రావాలి, మేమే ముందుండాలి అనేటటువంటి దానివల్ల తర్వాతి తరం మీద అది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఇదే మనస్తత్వంలో బ్రతకటం వల్లనో, ఇదే మనస్తత్వంలో ఉండటం వల్లనో, దీనివల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ డెవలప్ అవుతుంది. ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది వాళ్ళ జీవితంలో. ఇది తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం. మనం దాన్ని మిస్ అయిపోతున్నాం. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అలా లేకపోతే ఎలా సార్? మా పిల్లలకి సీట్లు ఎలా వస్తాయి? వాళ్ళు పైకి ఎలా వస్తారు? మీ ఒక తరం ఎలా వచ్చింది? మనల్ని మన తల్లిదండ్రులు ఎలా పెంచారో మనం ఆలోచిస్తే, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో మనకు అర్థం అవుతుంది. విపరీతమైన జిడ్డు, అనురాగం, అది మమకారం, ప్రేమ అనుకుంటున్నారు. కాదు, అది ఒక రకమైన జిడ్డు. ఆ జిడ్డును వదిలించే డిటర్జెంట్ ఏది లేదు భూమి మీద ప్రస్తుతం. ఒక అతను మరీ ఏమిటండి, పిల్లకి అమ్మాయికి పెళ్లి చేశారు, శుభ్రంగా భర్తతో సంసారం చేసుకుంటోంది, 2 పిల్లలు, వాళ్ళు ఉంటారు కదా, మరీ మీరు విపరీతంగా వాళ్ళని ప్రతిదానికి ఇది చేస్తున్నారండి అంటే, మీకు ఆడపిల్లలు లేరుగా అందుకే మీకు తెలియదు అన్నాడు ఒక ఆయన. దండం పెట్టి ఊరుకున్నా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రుల్లో కావాల్సినటువంటి మార్పు చాలా ముఖ్యమైనది. మనం ఏం చేస్తున్నాం, మనం తర్వాత తరానికి ఏం అందిస్తున్నాం? సంవత్సరాలు మారుతున్నాయి. 2026 వచ్చేసింది. 2000 సంవత్సరంలో మరి 2020 విజన్ అన్నారు, అది వెళ్ళిపోయింది. 2026 వచ్చింది. అలా జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. 26 కాదు, రేపు 36 వస్తుంది, 46 కూడా వస్తుంది, 47, 100 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అని కూడా మనం జరుపుకుంటాం. కానీ మనలో ఎటువంటి మార్పు వచ్చింది? చిన్నప్పుడు ఉన్నట్టుగా లేం కదా. ఏం మార్పు వచ్చింది అన్నది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం. అయితే మనలో ఏ విధమైనటువంటి బ్యాలెన్స్ మైండ్ ఏర్పడింది, అది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఆర్ వి విత్ బ్యాలెన్స్ మైండ్? ఆర్ వి లివింగ్ విత్ స్ట్రెస్లెస్ లైఫ్? మనం పిల్లలకి ఎలా ఇస్తున్నాం? పిల్లలతోటి మనం ఎలా ఉంటున్నాం? ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని డిసైడ్ చేయవలసినటువంటి, వాళ్ళని గైడ్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది కదా. ఒకవేళ స్కూల్లో ఎవరైనా ఉపాధ్యాయుడు పిల్లవాడిని దండించాడు అనుకోండి, మా అబ్బాయిని కొడతావా, మా అమ్మాయిని తిడతావా, ఎన్ని గుండెలు నీకు? ఇంట్లో తల్లిదండ్రులు మందలించకూడదు, స్కూల్లో గురువులు మందలించకూడదు. మరి వాడి క్రమశిక్షణ అనేటటువంటిది ఎలా వస్తుంది? పెద్ద అయిన తర్వాత వాడు ఏదో పని చేస్తే పోలీసులు దండిస్తారు, ప్రభుత్వం దండిస్తుంది. అది మంచిదా? లేదంటే తల్లిదండ్రులు గురువులు దండించి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం మంచిదా?
అది ఎవరు ఆలోచించుకోవాలి? తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు మన తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్, ఇంత ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, కంపారిజన్ అయినా, కాంపిటీషన్ అయినా, కాన్ఫ్లిక్ట్ అయినా, ఎప్పుడైతే మీలో కంపారిజన్ ఉందో, కాంపిటీషన్ హెల్దీగా లేదో, అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. ఈ క్లారిటీ మిస్ అవటం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ లో వాడు ఏదైనా చేసేస్తాడు. వాడి మైండ్ కరప్ట్ అయిపోతుంది. కరప్షన్ అంటే లంచం అనుకోకండి. ఆ స్థితి నుంచి బయటపడాలి. పిల్లల్ని గైడ్ చేయాలి. నాన్న మార్కులు 2 తక్కువ వచ్చినాయి, మళ్ళీ బాగా చదువు, ఎంకరేజ్ చేయండి. వెధవా సిగ్గులేదురా, పక్కవాడికి చూడు 90 వచ్చినాయి, నీకు కనీసం 89 వచ్చినాయే అనేటటువంటి ఒక నారో మైండెడ్నెస్ నుంచి తల్లిదండ్రులు బయటికి రావాలి. నాన్న పర్వాలేదు, చదువుకో, మంచిగా చదువుకో, నీకేమైనా నేను హెల్ప్ చేయాలా, నా నుంచి నీకు ఏదైనా కావాలా, ట్యూషన్ పెట్టించాలా, నీకు అర్థం కావట్లేదా, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంటే కాంపిటేటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్లోకి వస్తారు. వాళ్ళు కంపారిజన్ నుంచి బయటకు వస్తారు. ఈ కంపారిజన్ చేయాలంటే మరి కొంత సాక్రిఫైస్ అనేటువంటిది అవసరం, చెయ్యాలి. తక్కువ వస్తే పిల్లల్ని ఏ విధంగా చేయాలి అన్నది కూడా మనం నేర్పుకోవాలి. ఎంతసేపు డబ్బేనా, నాన్న బాగా చదువుకో, బాగా డబ్బులు సంపాదించుకో, డబ్బు 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 అనే జబ్బులో మనం పడిపోయాం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లల్లో డెవలప్ చేయండి. దానికి పెద్దవాళ్ళకి బ్యాలెన్స్డ్ మైండ్ అనేటటువంటిది చాలా అవసరం. దాన్ని నిరంతరం మనం ట్రై చేయాలి, నిరంతరం మనం దాన్ని సాధన చేయాలి, నిరంతరం మనం దాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే మనం బ్యాలెన్స్ తప్పుతున్నామో తిరిగి మళ్ళీ ఆ బ్యాలెన్స్ని మనం తెచ్చుకోవాలి. ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. ఇదే నేను నా ఫ్రెండ్, నా మిత్రుడు మాట్లాడుకునేటప్పుడు మాకు వచ్చిన ఎగ్జాంపుల్. దాన్ని మళ్ళీ మీ అందరితో నేను పంచుకుంటున్నాను. అదేంటంటే, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకుంటాం? కార్ డ్రైవింగ్ వచ్చిన వాడి దగ్గర నేర్చుకుంటామా? కార్ డ్రైవింగ్ రాని వాడి దగ్గర నేర్చుకుంటామా? కార్ డ్రైవింగ్ వచ్చిన తర్వాత మనం ఏమిటి, కార్ డ్రైవింగ్ రాకముందు మనం ఏమిటి పరిస్థితి? మనకేమైనా మన కార్ డ్రైవింగ్ నేర్చుకోగానేనో, లేదంటే ఒక డాక్టర్ చదివిన తర్వాతనో, లేదంటే ఒక లాయర్గా అతను డిగ్రీ తీసుకున్న తర్వాతనో అతని మొహం మీద ఏమైనా ఒక స్టాంప్ ఉంటుందా? రోడ్డు మీద వెళ్తుంటే ఓ ఈయన లాయర్ అండి, రోడ్డు మీద వెళ్తుంటే ఈయన మన డాక్టర్ అండి అని చెప్పడానికి ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. ఎక్కడుంటుంది మార్పు? అతని యొక్క మానసిక స్థితిలో ఉంటుంది మార్పు, అతనిలో పెరిగిన జ్ఞానంలో ఉంటుంది మార్పు, ఏ విధమైన బ్యాలెన్స్డ్గా జీవితంలో ఉండాలి అన్న దాంట్లో ఉంటుంది మార్పు. ఇవన్నీ భౌతికం కాదు, మానసికం. అంటే ఒక కక్ష పైన ఉన్నాయి. అందుకే మనకి ఏం చెప్తారు? త్రిపాదస్య అమృతం దివి. నీకు కనపడేది ఈ సృష్టి అంతా ఒక భాగమేనా అన్న, మిగిలిన 3 భాగాలు కనపడకుండా ఉంది అని మనకి వేదం చెప్తుంది. ఆ కనపడని దాంట్లో నుంచి ఇదంతా కనపడుతోంది. కనపడని మనిషి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆ పక్కనే మన పక్కనే ఉంటాడు. ఏంటండి మీకు కొంచెం ఫీవర్గా ఉందండి అంటాడు, నాడి పట్టుకొని ఒక మాత్ర రాసిస్తాడు, అది వేసుకుంటే నీకు తగ్గుతుంది. ఎలా తెలుసు అతని డాక్టరు? సందర్భాన్ని బట్టి అతనిలో ఉన్న వైద్యుడు బయటకు వస్తాడు. సందర్భాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి, అతని స్వభావంలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ద్వారా అతను అందించాల్సింది అందిస్తాడు. ఇది ఎందుకు వస్తుంది? నేను ఎందుకు చెప్తున్నాను? ఈ డ్రైవింగ్ నేర్చుకోకముందు ఏంటంటే బ్యాలెన్స్డ్ మైండ్. అంటే మొట్టమొదటి కారు ఎక్కగానే కొడితే లెఫ్ట్కి వెళ్తుంది, లేదంటే రైట్కి వెళ్తుంది. బ్యాలెన్స్ గా డ్రైవ్ చేయలేం. అంటే ఆఫ్టర్ సమ్ టైం మనకి బ్యాలెన్స్ అనేటటువంటిది వస్తుంది జీవితంలో. అది సాధన. అది కూడా ఆల్రెడీ నేర్చుకున్న వాడి దగ్గరే మనం నేర్చుకుంటాం, కానీ ఇద్దరు డ్రైవింగ్ రాని వాళ్ళు నేర్చుకోరు కదా వాళ్ళంతటా వాళ్ళు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో బ్యాలెన్స్ అనేటటువంటిది తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి ముందు గనక ఆ బ్యాలెన్స్ గనక వాళ్ళు గనక ఉండటం గనక సాధన చేస్తే, దానిని తర్వాత తరం మీదకి వాళ్ళు దానిని ట్రాన్స్ఫర్ చేయగలరు. వాళ్ళకి ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో నేర్పగలరు. అందుకు మనకి కావాల్సినటువంటివి కొన్ని చెప్తారు. మామూలుగా మనకి కైవల్యోపనిషత్ అని లేదా మహానారాయణోపనిషత్ అని చెప్తుంది. దానికి త్యాగం అనేటటువంటిది అవసరం. నా కర్మణ నా ప్రజయాధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు అని చెప్తుంది. త్యాగం అనేటటువంటిది చాలా అవసరం. ఎలా త్యాగం చేస్తామండి? ఎలా ఈ త్యాగాలు గేగాలు మాకు కుదరవు సార్, ఏమైనా సరే మేము ఇట్లా వెళ్ళిపోవాల్సిందే అంటే అది మూర్ఖత్వం. దాన్ని ఎవరు బాగు చేయలేరు. నువ్వు బాగుండి, నువ్వు ఆనందంగా ఉండి, నీ తర్వాత తరానికి కూడా ఆనందాన్ని పంచగలిగే స్థితికి నిన్ను ఎదగటం కోసం చేసేవే మనకు అందించేటటువంటి సాధనా విషయాలన్నీ కూడా. అలా నువ్వు చేయాలి అంటే నీ సాధన కొనసాగాలి. ఆ సాధన నీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతి క్షణం మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ గుర్తుంచుకొని ఒక
అలర్ట్ మైండ్ తోటి ఉండాలి. ఎక్కడైనా కొంచెం ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవటమే ఉదాహరణ. కొంచెం పక్కకి వెళ్ళిపోతే మనం వెంటనే సెంటర్ చేస్తాం కదా, ఆ పోతే పోయిందిలే కారణాలను తోసేయలేం కదా. అలాగే నేర్చుకున్నటువంటి విషయాన్ని జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకొని ఎప్పుడైనా మనం జారిపోతున్నప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ లోపల ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మనం సాధన కొనసాగించుకోవాలి. దానికి ఏం చెప్తారంటే కొన్ని సాక్రిఫైస్ అవసరం అని చెప్తారు. సాక్రిఫైస్, సర్వీస్, సైలెన్స్, సీక్రసీ, స్టెబిలిటీ, స్మైల్, సాటిస్ఫాక్షన్ అండ్ సింప్లిసిటీ, ఇవన్నీ చాలా అవసరం. ట్రై టు లివ్ ఇన్ సింపుల్ వే. సాధారణమైన జీవితం నుంచి ఉన్నతమైనటువంటి జీవితంలోకి వెళ్ళాలి. ఉన్నతమైన జీవితం అంటే గుర్తుపెట్టుకోండి, బాగా డబ్బు ఉండటం కాదు. మనకి బయట బాగా ఎంత పెరిగినా లోపల మనకి శాంతి లేదనుకోండి, ఏం ఉపయోగం? కోటాను కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. సారీ సార్ మీకు షుగర్ వచ్చింది, ఈ రోజు నుంచి స్వీట్ తినకూడదు. సారీ సార్ మీకు బీపీ వచ్చింది, ఈ రోజు నుంచి ఉప్పు తినకూడదు. సారీ సార్ మీరు కొంచెం వైట్ రైస్ తినకూడదు. ఈ విధంగా డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎందుకండి ఆ కోట్లన్నీ ఏమవుతాయి? అవన్నీ అది ఐశ్వర్యమా? కాదు కదా. ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తే మనకే అనిపిస్తుంది, ఎన్ని కోట్లున్నా అన్నం తినలేము, ఎన్ని కోట్లున్నా ఓ స్వీట్ తినలేమని. ఉప్పు కారం లేని చప్పటి తింట్లు తింటూ బతికేస్తున్నాం. అలా కాకుండా ఆనందమయమైన జీవితం, నీ జీవితంలో ఎప్పుడైతే స్ట్రెస్ లేదో, హ్యాపీగా ఉన్నావో, నార్మల్ లైఫ్ సింప్లిసిటీగా ఉన్నావో, అంతరంగంలో ఎప్పుడైతే నువ్వు ఎదిగావో, బయట ప్రపంచంలో ఎంత ఎదిగినా అంతరంగంలో ఎదగని వాడికి ఎప్పుడు అశాంతి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. అది బాహ్యంలో ఎదగటం గొప్ప కాదు, అంతరంగంలో ఎదగటం గొప్ప. సమస్త సాధనలు కూడా అంతరంగంలో పెరగటానికి చేసేవి. మనలో ఒక రకమైనటువంటి బ్యాలెన్స్, సింథసిస్, సమన్వయం ఏర్పడటం కోసం చేసేటటువంటివే. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆ విద్యల్ని మనసులో మోసామనుకోండి, మనం సమయానికి గుర్తు రాలేదనుకోండి, సమయానికి గుర్తు రాలేని జీవితం కర్ణుడి జీవితంగా చెప్తాడు మనకి మహాభారతంలో. ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధ సమయంలో గుర్తు లేకుండా పోయింది ఆయనకి. అలా కాకుండా రాముడి జీవితం తీసుకున్నట్లయితే ఎన్నో విద్యలు ఇచ్చారు, ఆ విద్యలను అలా ఆయన వదిలేశాడు. అవసరమైనప్పుడు నేను తలుచుకుంటాను, మీరు నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు. జీవితాన్ని మనం కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. మనం మొయ్యకూడదు జీవితాన్ని. జీవితం అలా ఒక సెలయేరులా సాగిపోతూ ఉండటం కోసం మన సాధన నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అన్నది మనమే చూసుకోవాలి. నువ్వు ఇలా చేయట్లేదురా, నువ్వు ఇలా చేయట్లేదురా అని ఎవడో ఒకడు మనకి చెప్పటం కాదు కావాల్సింది. అలా మన జీవితంలో ఒక బ్యాలెన్స్డ్ మైండ్ని ఇస్తూ, మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ, మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలకి కావలసినటువంటిది లేదా మూలమైనటువంటిది రకరకాల బాధలకి, లేదంటే మనలో ఉన్నటువంటి మన స్వభావంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాటికి మనం ఎటువంటి మందు వేసుకోవాలి అంటే, భవరోగం అంటారు దీన్ని. శరీరానికి రోగం మామూలుగా ఆ రోగం వేరు, కానీ భవరోగం, సమస్త రోగాలకి మూలం మన మానసిక కక్షలో ఉంటాయి. మన శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆ ఆరా అంటారు దాన్ని. దాన్నే ప్రాణమయ శరీరానికి సంబంధించినటువంటిది. అందులో ఉంటాయి ఇవన్నీ జబ్బులన్నీ, అక్కడి నుంచి దిగుతూ ఉంటాయి శరీరం మీదకి. దానికి మధ్యలో మనకి మైండ్ అనేటటువంటిది ఒక లింకప్గా ఉంటుంది, నీ భావన ద్వారా దిగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ చెప్తే మనం ఏమనుకుంటాం, సార్ కుదరదు సార్, ఇవన్నీ ఊరికే ఎట్లా కుదురుతుందండి అంటాం. కానీ నీ ఆలోచన ద్వారా నీవు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలవా, లేదంటే నువ్వు శరీరంలో జబ్బు తెచ్చుకోగలవా అన్న దానికి కారణమై ఉంటుంది. అన్ని జబ్బులకి అంతేనా, కొన్ని కర్మవశాత్తు వస్తాయి. కర్మ అంటే ఈ జన్మలో చేసుకోకపోవచ్చు, ఎప్పుడో చేసుకున్న దానికి ఫలితంగా మనకి ఈ శరీరం వచ్చినప్పుడే మనం కర్మలను అనుభవిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. శరీరం లేనప్పుడు మనము కర్మ ఫలితాలను అనుభవించము. శరీరం ఉన్నప్పుడే మనం మన కర్మ ఫలితాలను అనుభవిస్తాము. వాటిని అనుభవించడం కోసమే మనకి ఈ శరీరం ఇవ్వబడింది. తద్వారా మనం కర్మ ఫలితాలను అనుభవిస్తూ కష్టం, నష్టం, సుఖం, దుఃఖం, లాభం, ఇవన్నీ రకరకాలుగా మనం అన్ని అనుభవిస్తున్నామంటే, ఈ ద్వంద్వాలలో మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం మనం చేసుకున్నటువంటి కర్మలు, వాటి ఫలితాలు. అందుకే కర్మయ జనులకు దైవము అన్నాడు. మనం ఏ దేవతకి నమస్కారం చేసినా, ఏ గురువుకి నమస్కారం చేసినా, ఎవరికి నమస్కారం చేసినా, పూజ చేసినా, హోమం చేసినా, ఏది చేసినా తద్వారా వచ్చేటటువంటి ఫలితము మన కర్మ, దాని ఫలితము అనేటటువంటి ఆ గ్లాస్ ఏదైతే ఉందో దాని ద్వారానే మన మీద ప్రసరిస్తుంది అని గుర్తుపెట్టుకోండి.
దైవం అనేటటువంటి తత్వం ఏది కూడా ఏ మనిషి గాని ఏ జీవుడి మీద గాని ఎటువంటి భేదభావం కలిగి ఉండదు. సమోహం సర్వభూతానాం అన్నాడు ఇందులో రాజవిద్యా రాజగుహ్య యోగంలో. సమస్త భూతాలలో సమంగా వ్యాపించి ఉన్నవాడు ఒకడిని ప్రేమగా ఒకడిని ద్వేషంగా ఎందుకు చూస్తాడు? మనం భగవంతుడు అంటే ఒక రకమైన భయంలో ఇరుక్కుపోయి ఉన్నాం. దాని నుంచి ప్రేమతత్వంలోకి మనం ఎదగాలి. భగవంతుడు అంటేనే పరమాత్మ, అంటేనే పరమ అనేటటువంటి ఆ 3 అక్షరాల్లోనే ప్రేమ అనేటటువంటి శబ్దం కూడా ఉంది. పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి దైవము మన యందు కరుణాతోనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడే మనం ధర్మంగా ఉండగలం. ధర్మం ఉన్న చోట దైవం ఉంటుంది. దాని వైపు నిన్ను ప్రోత్సహింపజేసి, దాని వైపు నిన్ను ఉద్బుద్ధం చేసి, దానిలోకి నిన్ను ఇన్స్పైర్ చేసి, సృష్టిలో ఉన్నటువంటి అనేక అయినటువంటి అంశాలలో, లేదంటే సృష్టిలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో, ఇవన్నీ కూడా నీ కర్మల్లోంచి ఏర్పడుతున్నటువంటి దానిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఎలా దర్శించాలి, తద్వారా నీకున్నటువంటి ఈ భవరోగాల నుంచి ఎలా బయటపడాలి, తద్వారా నువ్వు ఆనందము శాశ్వతము అయినటువంటి ఆ స్థితికి నువ్వు ఎలా స్థిరంగా ఉండగలవు అనేటటువంటిది నిన్ను సూటిగా నడిపించేది భగవద్గీత. అందుకు మనం భగవద్గీత చదువుకోవాలి. ఏదో తల కింద పెట్టుకొని పడుకుంటే మంచిది, ఈశాన్యంలో పెట్టుకుంటే మటుకు ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహల నుంచి బయటపడేయండి. మీ ఇంట్లో భగవద్గీత ఉంటే ఓ పుష్పం పెట్టండి, బాగుంటుంది. పువ్వు పెట్టమని భగవద్గీత చెప్పదు. నీ మనసుని సమర్పణ చేయమని చెప్తుంది, నీ భావాన్ని సమర్పణ చేయమని చెప్తుంది, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని ఉంటుంది. మార్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీకు భగవద్గీత అందిస్తుంది. తద్వారా నీలో కావలసినటువంటి మార్పు నిరంతరం అది ఎలా జరుగుతుంది, దాని వైపు నువ్వు ఎలా ప్రయాణం చేయాలో నీకు అందించేటటువంటిది భగవద్గీత. అప్పుడు నీకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, మనం మొట్టమొదటి నుంచి ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పెద్దలలో కావాల్సినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది రావాలి అంటే భగవద్గీతే శరణ్యం. అటువంటి బ్యాలెన్స్ నీకు ఇస్తుంది. ఆ బ్యాలెన్స్ నీకు ఇచ్చి ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ దగ్గరికి సూటిగా నీ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు నీలో కంపారిజన్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, మిస్సింగ్ ఆఫ్ క్లారిటీ ఉండదు, ఏది ఉండదు. ప్రశాంతమైనటువంటి ఏకమైనటువంటి ఆనంద స్థితిలో స్థిరంగా మనిషికి ఉండటానికి కావలసినటువంటి ఏర్పాటును మనకు భగవద్గీత అందిస్తుంది. దానిలో భాగంగానే మనం భగవద్గీతని ఎన్నో సంవత్సరాలుగా మనం అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. విభూతి యోగంలో మనం ప్రస్తుతం ఆగి ఉన్నాం అక్కడ. కాబట్టి పెద్దలు ముందు దాన్ని సాధన చేసి పిల్లల్ని కావలసినటువంటి విధంగా మౌల్డ్ చేసుకోవాలి. వాళ్ళలో ఒకవేళ ఏదైనా అటువంటి పోటీ మనస్తత్వం కానీ, లేదంటే ఒకవేళ వాళ్ళలో ఏదైనా కన్ఫ్యూజన్ కానీ, వాళ్ళల్లో ఎటువంటి నెగిటివ్ థింగ్స్, ట్రైట్స్ అంటారు వాటిని, అలాంటి గుణాలు ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళని ఒక్కొక్కటే, ఒక వ్యవసాయదారుడు తన పంట పొలంలో కలుపు ఎలా ఏరివేస్తాడో ముందు అలాంటి కలుపుని మన జీవితంలో పెద్దలు వాళ్ళు ఏరివేసుకుంటూ పిల్లల జీవితాల్లోంచి కూడా అలా ఆ కలుపు పెరగకుండా చూసుకోవాలి. అంతేగాని మనమే కలుపు పెరగడానికి కావాల్సిన విత్తనాలు జల్లకూడదు. ఇది దయచేసి గమనించాలి అనేటటువంటిది నేను మరొకసారి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎందుకండి ప్రపంచంలో చిన్నపిల్లలు ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? 10వ తరగతిలో 10 మార్కులు తక్కువ వచ్చి నేను ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. కారణం తల్లిదండ్రులు కాదా? కాంపిటీటివ్ వరల్డ్ కాదా? ఆలోచించండి. అప్పుడు మనకు అర్థమవుతుంది పెద్దవాళ్ళం అయినటువంటి మనం ఏం తప్పు చేస్తున్నాము, పిల్లల మీద మన ప్రవర్తన ఎలా ఉందో. వాళ్ళని మనం ప్రత్యేకంగా గైడ్ చేయక్కర్లా. నువ్వు నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే నీ జీవితం నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకు మనం ముఖ్యంగా సాధన చేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో మా నాన్న ఇలా ఎందుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మా నాన్న ఇలా ఉన్నాడు, మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నాన్న నువ్వు ఎందుకున్నావు ఇలా అని పిల్లలకు కూడా ఒక బాధ్యత ఉందండి. తండ్రి చేస్తున్న దాంట్లో అవసరమైతే ఇది కాదేమో అని చెప్పవలసినటువంటి బాధ్యత కూడా పిల్లల మీద ఉంది. ఈ రకంగా వెళ్ళినప్పుడు పెద్దలు పిల్లలు వెళ్ళినప్పుడు మరి సమసమాజం రావాలండి, అవి ఇవి స్లోగన్లు అక్కర్లా. ఆటోమేటిక్గా ఆ స్థితిలో అందరూ నిలుస్తారు. అందుకు మనం ఏం చేయాలో, మన సాధన ఎలా సాగాలో, అందుకు మనకు భగవద్గీతలో అందించినటువంటి అనేక రకాలైనటువంటి రహస్యాలు మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి సమన్వయాత్మకమైనటువంటి సమతుల్యత, బ్యాలెన్స్ అంటే సింథసైజ్డ్ బ్యాలెన్స్ అనేటటువంటిది చాలా ముఖ్యం.
అనేక విషయాల్లో చెప్పినటువంటి వాటిని మనం జీవితంలో ఒక సమన్వయానికి తెచ్చుకొని ఆ సమన్వయం ద్వారా మనం ఒక చక్కటి బ్యాలెన్స్డ్ స్టేట్లో గనక మనం నిలబడగలిగితే అప్పుడు మన జీవితం ఒక రకమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళుతుంది. ఆనందం అంటే కాజ్లెస్ హ్యాపీనెస్, దానికి ఏం కారణం ఉండదండి. న్యాచురల్ హ్యాపీనెస్లో ఉంటాడు, అది నిరంతరంగా ఉంటుంది. అలా ఆల్వేస్ న్యాచురల్ స్టేట్లో నిలవాలి అంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. దాన్నే సత్వగుణం అంటారు. బ్యాలెన్స్ అనేటటువంటిది సత్వం. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణాల ఆధారంగా, 3 దారముల ఆధారంగా ఎలాగైతే అల్లిక జరుగుతుందో, మనకి జడ వేస్తారు చూసారు, ఆడపిల్లలు చక్కగా జడ వేసుకుంటారు, 3 పాయలుగా చేసి అల్లుకుంటారు. నిజానికి 2 ఉంటాయి, అక్కడ 3వది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అలాగే ఈ 3 దారముల అల్లికతోటి మనకి సృష్టి ఏర్పడింది అని చెప్తారు. అలా ఏర్పడినటువంటి సృష్టిలో సమత్వం అనేటటువంటి సత్వగుణం ద్వారా వస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి స్థితిలో మనం సత్వగుణంలో ఉంటాం. అటువంటి సత్వగుణంలో ఉన్నప్పుడే మనకి ఆనందమైనటువంటి స్థితి. అంటే మనం ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాం, కాజ్లెస్ హ్యాపీనెస్, ఆ స్టేట్ వస్తుంది. ఆ స్టేట్ వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, అంటే మనం సత్వగుణంలో ఉన్నాం అనమాట. అలా నిరంతరం ఉండాలంటే దానికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం పాటించాలి. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అన్నారు. అప్లై చేయకపోతే ఊరికే నెత్తిన మనం బరువు మోసినట్టే. ఆ బరువు మోసే స్థితి నుంచి దాన్ని అనుభవించే స్థితిలోకి మనం వస్తాం. అప్పుడు మరి బరువు మోయం, సహజ స్థితిలో మనకు ఉంటాం. ఆ సహజ స్థితిలోకి మనకి తీసుకెళ్తుంది భగవద్గీత. అందుకు మనం భగవద్గీత చదువుకోవాలి. మనం విభూతి యోగం గురించి చెప్పుకుంటూ రకరకాలుగా ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాం. అంటే సృష్టిలో మనం, అంటే ఒక కాస్మిక్ లెవెల్ నుంచి మనం ఉన్నటువంటి ఫిజికల్ లెవెల్ వరకు ఈ సృష్టిలో దైవాన్ని ఎలా దర్శించవచ్చు అంటే వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు, వాటిల్లో ఎంతో సింబాలిజం ఉంది. ఆ సాంకేతికత మనకు తెలియాలి, ఆ సంకేతాలు మనకు తెలియాలి. దానికోసం మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకొని తద్వారా ఇప్పుడు మనం ఒక కెమిస్ట్రీ నేర్చుకుంటున్నాము, లేదంటే ఒక మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాము, లేదంటే ఫిజికల్ సైన్స్ నేర్చుకుంటున్నాము. ఇలా నేర్చుకున్నప్పుడు ప్రతిదీ కూడా దాని మీద రాయరు. మనం ఒక సినిమా చూసామనుకోండి, ఒక సినిమాలో ఒక విషయం మనకి చెప్పడానికి పేజీలు డైలాగులే ఉండవు. ఒక చూపుతోటో లేదంటే ఒక చిన్న యాక్షన్ తోటో దాంట్లో ఎన్నో అర్థాలు వచ్చేటట్లుగా మనం ఎలా చూస్తుంటామో, అలాగే వేదంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సింబాలిజమ్స్ తోటి ఎన్నో విషయాలు చెప్పారు. ఆ చెప్పిన వాటిని మనం ఆ సింబాలిజంని, చెప్పిన విషయాన్ని, సృష్టిలో ఉన్న విషయాన్ని ఒక సింథసైజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఎందుకు సార్ ఏమన్నా కూడ గుడ్డ ఏం ఉపయోగం ఇవన్నీ మనం అనుకోవద్దు. కానీ దానివల్ల వికాసం పెరుగుతుంది, దానిలో నీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది. నీ మైండ్ అటు ఇటు పోకుండా ఏది చూసినా అదే అనేటటువంటి ఒక స్థితిలోకి నీ మైండ్ ఎదుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ప్రపంచంలో పరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంతవరకు పరుచుకుంటావు నువ్వు? భూమి దాటితే నువ్వు పరచడానికి ఏం లేదు కదా. కానీ నువ్వు అంతరంగంలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో అది జ్ఞానం ద్వారానే ఎదగాలి. ఆత్మదర్శనం అవుతుందంటే టక్కన నువ్వులా కళ్ళు మూసుకోగానే ఆత్మదర్శనం అయిపోదు. అసలు ఆత్మదర్శనం అంటే ఏంటండి, మనం ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. ఆత్మదర్శనం అంటే నిన్ను నువ్వు దర్శించడం. అంటే నువ్వు ఎలా ఉంటావు? మనం ఈ శరీరాన్ని అంతటినీ మనం నడిపిస్తున్నాం కదా. మనం ఎవరో అన్నారు, ఈ శరీరం నాది కాదు, అది నాది కాదు, ఇది నాది కాదు, శరీరం మందే. ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, నేను ఆ గిఫ్ట్ ఎవరిది అవుతుంది? మీకు ఇచ్చేస్తే మీదే అవుతుంది కదా. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా. నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, దాన్ని పగలగొట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు పనికి రాకుండా పోతుంది. అలాగే శరీరం అనేటటువంటిది మనకి ఇవ్వబడింది. ఎందుకు? ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని మనం అనుభూతి చెందుతూ తద్వారా నువ్వెవరో తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధన కొనసాగిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ నీతో పాటు నలుగురికి ఆనందాన్ని కూడా పంచవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. అందుకు ఈ శరీరం ఇచ్చారు. అంతేగాని మతం పేరు మీదనో, పోటీ పేరు మీదనో, వాడి మీద వీడి మీద రకరకాలుగా మనం వాడుకుంది వీడికి లేదు అనే కంపారిజను, కాంపిటీషను, కాన్ఫ్లిక్టు వీటిల్లోకి వెళ్ళిపోవటానికి కాదు. అది మనం తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఈ భగవద్గీత అనేది మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే దాని నుంచి నిన్ను బద్దలు కొట్టేస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి రకరకాల పొరల నుంచి నిన్ను బద్దలు కొడుతూ ఉంటుంది. కొట్టేసి నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆ పొరల్లోంచి నిన్ను తీసుకెళ్లి మెల్లిమెల్లిగా నువ్వంటే ఎవరో కాదు నాన్న, నేనే
అనేటటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అది ఎవరు చెప్పారు? ఆ నేనై ఉన్నటువంటి వాడు చెప్పాడు. ఈ విభూతి యోగంలో మొదట్లో ఏమొస్తుందండి? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎంతో మంది చెప్పారు, మహర్షులు చెప్పారు కృష్ణ, కానీ వాళ్ళు చెప్పినప్పుడు నాకు సరిపోలేదు. ఇప్పుడు స్వయంగా నువ్వే చెబుతున్నావు కాబట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ సృష్టిలో నిన్ను ఎలా దర్శనం చేయాలి అన్నప్పుడే కదా ఆదిత్యానామహం విష్ణు అని మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. దానికి లింక్ ఏంటంటే అంటే బ్యాలెన్స్ రావాలి అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఒకే ఒక తత్వంలోకి నీ మనస్సు ఎదగాలి. ఆ ఎదిగినప్పుడే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండగలవు. దానికి నియమాలు, నిష్టలు, మడిగట్టుకోటాలు లేకపోతే మరి ఇవేమీ లేవు. అందుకనే ఏం చెప్పాడు? సింపుల్గా చెప్పుకోవాలంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అని చెప్పాడు. సింపుల్గానే మనం ఆలోచిద్దాం. ఒరే నేను అనేటటువంటి తత్వానికి ఇవి సమర్పించరా అంటే నువ్వు ఏ పటం దగ్గరైనా, ఏ దేవుడి దగ్గరైనా, ఏ దేవతా విగ్రహం దగ్గరైనా, ఏ దేవుడి గుళ్ళో అయినా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అందులో ఉన్నది నేను, నాలో ఉన్నది నేను, ఈ రెండు నేనులు ఒకటే అనేటటువంటి భావన మొదట నీకు వచ్చిన తర్వాత నీవు ఏది సమర్పణ చేసినా అక్కడ నువ్వు సమర్పణ భక్తిగా సమర్పణ చేస్తే యుమే భక్త్యా ప్రయశ్చతి తదహం నేను తీసుకుంటానని చెప్పాడు కదా. అలా తీసుకోవాలంటే నువ్వేం చేయాలి? దానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సాధన మెల్లిమెల్లిగా జీవితంలో చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే అది సాధ్యపడుతుంది. లేకపోతే మీకు సాధ్యపడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అలా మనం మెల్లిగా సాధన చేసుకుంటూ వెళ్తూనే ఆ నేను అనేటటువంటి తత్వంలోకి ఎదుగుతాం, లేకపోతే ఆగిపోతాం. అలా వెళ్ళిన వాళ్ళే మనకి ఇన్ని విషయాలు ఇచ్చారు. ఎలా తెలుస్తుందండి? మహర్షులందరూ ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి ఇచ్చారు. ఆ ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఎలా ఇచ్చారు? లోపలికి వెళ్ళటం వల్ల ఇచ్చారు. ఆ నేను అనేటటువంటి తత్వంతో ముడిపడటం వల్ల ఇచ్చారు. అలా మనం ఎలా ముడిపడతామండి? ఇదిగో భగవద్గీతలో అందించినటువంటి ఆ సాధనా రహస్యాలను మనం మెల్లిమెల్లిగా, ఆ చెప్పినటువంటి విషయాలను మనం మెల్లిమెల్లిగా విచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. లేకపోతే దాన్ని అక్కడ పెట్టే, ఇప్పుడు ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉంది. ఏదైనా ఆ పుస్తకం తీసి నువ్వు చదివి దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే కదా ఆ పుస్తకం. లేకపోతే దాంట్లో ఏముంది? పేజీలు, ఇంకు, మరి ఒక అట్ట వేసిన పుస్తకం ఆ పక్కన పడి ఉంటుంది. దానిలో ఎంతో విజ్ఞానం ఉంది. భగవద్గీత అనుకోండి, ఊరికే భగవద్గీత పుస్తకం తీసుకుందాం. ఆ భగవద్గీత పుస్తకం మీ ఇంట్లో బహుశా 2 తరాల నుంచి ఉందనుకోండి, ఎప్పుడూ ఎవరు ఆ పుస్తకం తీసి చదవాల. దానిలో ఉన్నటువంటి విజ్ఞానం ఎవరికి ఉపయోగపడుతుంది? పుస్తకం చదువుకుంటుందా? చదువుకోదుగా. ఎవరో ఒకళ్ళు తీసి చదువుకోవాలిగా. తీసుకొని చదువుకున్నటువంటి వాడికి అందులో నుంచి రావాల్సినటువంటి విషయం ఎలా వస్తూ ఉంటుంది? నీలో ఉన్నవాడే దానికి కావాల్సినటువంటి అర్థాన్ని చెప్తాడు. అలా మాట్లాడేవాడే నేను అని మనకు భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా ఎందుకు చెప్తున్నాడంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆ స్థితి నుంచి మనకు ఆయన చెప్తున్నాడు అనమాట. అలాగా చెప్తూ మనకేం చెప్పాడు? ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ అని చెప్పిన తర్వాత ప్రజననశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి అని చెప్పాడు. ఇదేంటి సార్ మీరు ఇందాక నుంచి ఏదో చెప్పుకుంటూ మళ్ళీ దీన్ని భగవద్గీతలోకి తీసుకొచ్చి ఇక్కడికి లింక్ పెట్టారు అంటే, మనం ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా చెప్పుకున్నా మనం దాన్ని భగవద్గీతలోకి గనక తెచ్చుకొని అందులో చెప్పబడినటువంటి విషయంతో గనక మనం ఒక సమన్వయం గనక తెచ్చుకున్నట్లయితే అది మన జీవితంలో మనకు ముందుకు నడిపిస్తుంది. అది మన జీవితంలో కావాల్సినటువంటి వెలుగును అందిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆయుధానామహం వజ్రం చెప్పుకున్నాం కదా. ఆయుధాలలో వజ్రాన్ని, ఆయుధం అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి అది ఎలా వచ్చింది, ఇవన్నీ గురించి మనం చెప్పుకున్నాం. ధేనునామస్మి కామధు, ధేనువుల్లో కామధేను అంటే కోరికలు తీరుస్తుందండి అని చెప్పేసి చెప్తారు. కోరికంటే మనిషి కోరిక ఎలా తీరుతుంది? వాక్కు ద్వారానే తీరుతుంది. నీకు కావాల్సింది అవతలవాడిని అడగాలి కదా. దైవాన్నైనా నువ్వు అడగాలంటే నీకు వాక్కు కావాలి కదా. ఆ వాక్కు కామధేనువు. నీ మాట కనుక సరిగా ఉంటే నువ్వు ప్రపంచాన్ని గెలవచ్చు అన్నారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని మనకు సామెత కూడా ఉంది కదా. నువ్వు అలా ప్రపంచాన్ని గెలవాలన్నా, ఇంకొకరితో నీ పని చేయించుకోవాలన్నా నీకు వాక్కు చాలా ముఖ్యం. ఈ వాక్కు ద్వారా నువ్వు సమస్తమైనటువంటి కోరికల్ని సాధించుకుంటున్నావు. ఆ వాక్కు నీలో 4 రకాలుగా ఏర్పడుతోంది. అప్పుడు ఏం తెలుస్తుంది? నువ్వు మాట్లాడేది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదనే విషయం మనకు తెలుస్తుంది. వాక్కు నీది కాదు, నీకు ఇవ్వబడింది. ఎందుకు? నీ కోరికలు సాధించుకోవడానికి వాక్కు నీకు ఇవ్వబడింది. ఇది నాది కాదు, నాకు ఇచ్చారు, ఇట్ ఈస్ గిఫ్టెడ్ టు మీ అని మనకు ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ శరీరం నీకు ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా చూసుకో.
దాని ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చిన టైంకి దానికి ఎప్పుడు పెట్టాలో పెట్టకుండా, ఎప్పుడు దాన్ని సరిగా చూసుకోవాలో చూడకుండా, దానికి కావాల్సినంత మరి మంచి యవనంలో ఉన్నప్పుడు దానికి కావాల్సినవన్నీ ఇష్టం వచ్చినవన్నీ పెట్టి, పోయాల్సినవన్నీ పోయకూడనివన్నీ పోసావనుకో, పాపం అది భరిస్తుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు దాని చేతిలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే అది నువ్వు దాని చేతిలోకి వెళ్ళిపోయావో, దొరికాడరా అనుకుంటుంది. అప్పుడు పెడుతుంది దానికి నిన్ను ఏ విధమైన బాధలు పెట్టాలో. చాలా మంది ఎందుకు ఇలా బాధలు పడుతున్నారు అంటే, కర్మవశాత్తుయే కాకుండా స్వయంకృతాపరాధమై వాళ్ళు చేసుకున్నటువంటి దానికి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాటిలోంచి మనం బయటపడాలంటే జ్ఞానం మనకు అవసరం. అటువంటి కోరికలు, నేను ఎందుకు చెప్తున్నాను ఇది? కామధు, నీ కోరికల్ని తీర్చుకోవడానికి వాక్కు ప్రధానమై ఉంది. ఆ వాక్కు ద్వారా అది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రజననశ్చాస్మి అంటే, ప్రజననం అంటే పుట్టించటం, జీవులకి శరీరాలు పుట్టించడం. జీవులకి శరీరాలు ఎలా వస్తున్నాయి? ఒక జీవి నుంచి ఇంకో జీవికి, కుక్క నుంచి పిల్లి పుట్టదుగా, ఏ జీవి నుంచి ఆ జీవి వస్తుంది కదా, మనిషి నుంచి మనిషే వస్తున్నాడు కదా. ఇది దేవతలు చేసేటటువంటి ఒకానొక యజ్ఞం, పితృయజ్ఞం అని చెప్తారు. జీవుల నుంచి జీవుల్ని పుట్టించడం వాళ్ళ ప్రణాళిక. ఎందుకు? ఎంతో మంది జీవులు ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమిని వారికి కావాల్సినటువంటి ఈ అనుభూతి చెంది, అంటే శరీరం దాల్చడం అనేటటువంటిది ఒకానొక అనుభూతి. శరీరంలో లేనివాడు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందలేడు. శరీరంలోకి వచ్చి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని అనుభూతి చెందడం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అందుకోసం వాళ్ళు శరీరాలు ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే దీని ద్వారా వారి కోరికలు తీరుతాయి. దీన్ని నిర్వర్తించడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తియే కామం. కామం అనేటటువంటి శక్తి ద్వారా జీవులు అనేటటువంటివి పుడుతూ ఉన్నాయి. అలాంటి ఈ కామాన్ని జీవుల యొక్క మనసుల్లో ప్రవేశింపజేసి జీవులు పుట్టడానికి కావాల్సినటువంటి ప్రణాళిక అందించేటటువంటి ఒకానొక దేవతా శక్తిని, లేదంటే ప్రజ్ఞని కందర్పుడు అంటారు. ఆయనే మన్మధుడు అంటారు. అవునండి, మన్మధుడు అండి, ఆయన చేతిలో చెరుకు విల్లు ఉంటుందండి, దానికి 5 బాణాలు, పుష్ప బాణాలు వేస్తాడండి, దానివల్లనే మరి జీవుల్లో కామం పుడుతోందండి అని రకరకాలుగా మన కవులు వర్ణిస్తూ ఉంటారు కదా. దానికి మా గురువుగారు చక్కటి వివరణ చెప్పారు. సృష్టించటంలో ఉండేటటువంటి మాధుర్యం కల్పించటం వల్ల, తరతరాలు అనేటటువంటి కణుపులు ఉండటం వల్ల, అంటే తాతగారు, కొడుకు, మనవడు, మునిమనవుడు, ఇవన్నీ తరాలు కదా. ఈ తరాలు అనేటటువంటి కణుపులు ఏర్పడటం వల్ల, కణుపులు ఉన్నటువంటిది చెరుకుగడ. చెరుకుగడ ఉందనుకోండి, కణుపులు ఉంటాయి, దానిలోంచి వచ్చేటటువంటి రసం కూడా తీయగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. కాబట్టి చెరుకుగడ ఆయన విల్లని చెప్పారు. అలాగే మనలో ఉన్నటువంటి పంచ ఇంద్రియాలు, మనం కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా. పంచేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియార్థాల్లో పుష్పించే స్వభావం, ఈ 5 వికసించే స్వభావం ఉన్నాయి. కాబట్టి వీటిని ఆయుధాలుగాను, అంటే మనస్సులో పుట్టేటటువంటి ఈ భావాలు ఆధారంగా జీవుడు సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు. దానిని కలిగించేటటువంటి దేవతని కందర్పుడు లేక మన్మధుడు అంటారు. దానిని మన వాళ్ళు ఏంటంటే ఒక సింబాలిజంగా, ఒక కవిత్వ ధోరణిలో, మన్మధుడి చేతిలో 5 రకాల పుష్పబాణాలు ఉంటాయి. అలాగే చెరుకు విల్లు అయినటువంటిది ఆయన విల్లు, ఈ బాణాలు వేస్తాడు. ఈ బాణాలు తీసుకెళ్లి శివుడి మీద వేశాడు. శివుడు ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మీద వేస్తే భస్మం చేశాడు. అంటే ఆయన కామదహనుడు, అంటే కామాన్ని దహింపజేయగలిగినటువంటి వాడు. అంటే ఆయనకి ప్రత్యేకంగా సృష్టి చేయాల్సిన పని లేదు, ఆ పని జీవులకు అప్పచెప్పేశాడు. అందుకని ఈయనంతా జీవుల మీద ఉంటాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు మనకి తెలుస్తుంది ఈ వీటిల్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటటువంటిది. ఆ తర్వాత సర్పాణామస్మి వాసుకి, సర్పాలలో వాసుకి అన్నాడు. సర్పాలంటే సర్పాల్లో రకరకాలు చెప్తారు. సర్పాలంటే పాములు, పాకేటటువంటి పాములు. అలాగే తర్వాత మరొక శ్లోకంలో ఏం చెప్తాడంటే అనంతశ్చాస్మి నాగాణం, అంటే నాగములు, సర్పములు. మామూలు మనకి నాగులు అని చెప్తారు కదండి, పడగలు ఉన్నటువంటి పాముల్ని నాగు పాములని, భూమి మీద పాకేటటువంటి వాటిని సర్పాలని, ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటికి చాలా గ్రేట్ సింబాలిజం ఉంది. ఈ సింబాలిజం మనం అర్థం చేసుకోవాలి అంటే అందులో చెప్పినటువంటి రహస్యాలు మనకు మెల్లిమెల్లిగా తెలియటం వల్ల
అందులో ఉన్నటువంటి అంతర్యామితత్వం ఎలా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది. అంతటా ప్రపంచం కాదండి, ఈ సృష్టి అంతా ఉన్నటువంటి ఒకే ఒక శక్తి. ఆ శక్తి ఆధారంగానే సృష్టి నడుస్తుంది. ఆ శక్తి ఆధారంగానే అణువులు కట్టుకున్నాయి. ఆ అణువుల ఆధారంగానే రకరకాలైనటువంటి మరి సూర్యగోళాలు ఏర్పడ్డాయి. ఆ సూర్యగోళాల ఆధారంగానే ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి ఆధారంగానే భూమిపై జీవనమైనటువంటి మనందరం ఏర్పడ్డాం. ఇలాంటి సూర్యగోళాలు, సూర్యమండలాలు ఈ సృష్టిలో కోటాను కోట్ల సూర్యగోళాలు ఉన్నాయి అనేటటువంటిది మనకి మన పురాణాలు, ఇతిహాసాలు, వేదం ఇవన్నీ మనకి చెప్తాయి. వాళ్ళందరూ ఎలా దర్శించగలిగారు? అంతరంగంలోకి వెళ్ళటం వల్ల. బయట ప్రపంచంలో అలా పాక్కుంటూ వెళ్ళిపోతే అవన్నీ కనపడలేదండి. త్రిపాదస్య అమృతం దివి కదా, మూడంతులు కనపడకుండా ఉంది కదా, ఆ మూడంతుల్లో ఉన్నటువంటి మూలమైనటువంటి శక్తి వైపు వాళ్ళు ప్రయాణం చేయటం వల్ల ఇవన్నీ వాళ్ళకి దర్శనమైనవి. అలాగే సర్పాలు, కాలం, సర్పం అనేటటువంటిది కాలానికి చిహ్నంగా చెప్తారు. పాకునట్టి పాములు, ఇవి సర్పాలు. వీటికి అధిపతి ఎవరు? వాసుకి అధిపతిగా చెప్తారు. దానికి ఇంకొక సింబాలిజం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సర్పం వేరు, నాగం వేరు అని చెప్పాను. ఒకటి సృష్టిలో ఉన్నటువంటి కాలస్వరూపం, ఇంకొకటి సృష్టికి అతీతమైనటువంటి కాలస్వరూపం. అది శాశ్వతం. సృష్టి ఏర్పడకు ముందు ఉన్నటువంటి కాలము, సృష్టి ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి కాలము. దీన్ని మనం ఎలా సింబాలిజం మనం అర్థం చేసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మేము మరింత వివరంగా వచ్చే వారం చెప్పుకుందాం. ఇది ఎలాగంటే, చోటు ఉంది, అనంతమైన చోటు. ఈ చోటులో మనం ఇల్లు కట్టుకున్నాం. మన ఇంట్లో మళ్ళీ చోటు ఉంది. ఆ చోటులో భాగమేగా ఇది. కానీ మనం ఈ ఇంట్లో ఎలాగైతే మనం రకరకాలుగా ఈ గదులు, ఆ గదులు, వంటగది, బెడ్రూము, హాలు, కిచెను, బాత్రూము అన్న ఒకే చోటుని రకరకాలుగా విడగొట్టుకున్నాము, అలాగే అనంతమైనటువంటి కాలంలో ఒక చిన్న గోళం ఏర్పడినప్పుడు, అంటే ఒక బ్రహ్మాండం ఏర్పడినప్పుడు, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి కాలం వేరు, ఈ బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి కాలం వేరు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. లేదు, మరొక ఎగ్జాంపుల్, ఓ రైలు ఎక్కాం. రైలు వెళ్తోంది. ఎక్కడ వెళ్తోంది? చోట్ల వెళ్తోంది. అంతే కదా? చోట్ల వెళ్తున్నప్పుడు మనందరం రైల్లో ఉన్నాం. ఈ రైల్లో ఉన్నటువంటి చోటు వేగంగా ముందుకు వెళ్తోంది, కానీ బయట ఉన్నటువంటి చోటు కదలట్లా. ఈ కంపారిజన్ అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ చోటు వేరు, ఆ చోటు వేరు. ఈ చోటులో వేగం ఉంది, వెళ్తోంది. ఇక్కడ మనం ఈ చోటులో ఉన్న మనందరం కూడా ఈ కదులుతున్న రైలుతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం, కానీ మన బయట ఉన్న చోటు కదలట్లా. అది శాశ్వతమైనటువంటి చోటు, ఇది టెంపరీగా ఉన్నటువంటి చోటు. ఇలా కనుక మనం అర్థం చేసుకుంటే మనకి సర్పములు అని చెప్పినటువంటి దాన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి కాలస్వరూపంగా, దీన్ని మనకి ఏం చెప్తారంటే జీవుల యొక్క ఆయుర్దాయం. ఈ కాలము జనన మరణాలకు సాక్షి. ఈ వాసుకి అనేటటువంటి సర్పము పరమేశ్వరుడి యొక్క కంఠాభరణం. ఎందుకు? ఆయన ఈ జనన మరణాలకు సాక్షి. ఆయన యొక్క కంఠం మీద ఉన్నటువంటి కాలస్వరూపం ఏదైతే ఉందో దాన్ని వాసుకి అని చెప్తారు. అది సర్పము. అయితే ఎవరైతే యోగ సిద్ధులు చేసి, అంటే యోగుడై తాను కూడా అంతర్యామిని అనేటటువంటి స్థితికి ఎదిగిన వాడు ఎవరైతే ఉంటారో వారు కూడా అటువంటి కాలస్వరూపాన్ని కంఠమును ధరించినటువంటి ఈశ్వర స్వరూపం అవుతారు అనేటటువంటిది మనకి పెద్దలు చెప్తారు. అందుకోసం మనం సాధనలు ఎందుకు చేయాలి అంటే, మనలో ఉన్నటువంటి అంతర్యామి తత్వం వైపు మనం ఎదగటానికి. భగవంతుడు అనేటటువంటి తత్వం భయం నుంచి ప్రేమ స్వరూపుడుగా మనం గమనించి మనం ఆ ప్రేమలో లీనమవటం కోసం, దానికే మనం ఈ సాధనలన్నీ కొనసాగించాలి, నిరంతరం కొనసాగించాలి. అప్పుడే మనకు ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది. అటువంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ సాధించిన వాడే ఇంకొకరికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇవ్వగలడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్కే కంగారు అనుకోండి. ఏమిటో డాక్టర్ గారు, ఈ మధ్య నాకు అంతా కంగారుగా ఉంటుంది అని అనగానే, అవునా మీరు కంగారు ఉంటుందా అని డాక్టర్ కంగారు పడ్డాడు అనుకోండి, ఇంకా మీకేం అందిస్తాడు? ముందు మనలో ఒక స్థిరత్వము, మనలో ఒక బ్యాలెన్స్డ్ మైండ్ ఏర్పడినప్పుడు తర్వాత తరాలకు మనం దాన్ని ఇవ్వగలం, పంచగలం. అప్పుడు వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ లేదంటే కంపారిటివ్ స్టేట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక చక్కగా సమాజానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అందుకు మన ప్రయత్నం నిరంతరం కొనసాగాలని, మన సాధనలో ఇటువంటి విషయాలు మనకి ఎంతో స్థిరత్వాన్ని ఇవ్వాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.